వారిద్దరూ భార్యాభర్తలు 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో చిన్న గొడవ చిచ్చురేపింది. క్షణికావేశంలో భర్త బ్లేడ్తో తనకు తాను విచక్షణారహితంగా కోసుకున్నాడు. తీవ్ర భయాందోళనకు గురైన అతడి భార్య భర్త కళ్ళెదుటే ఫ్యాన్కి ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. మరి ఆ విషాద గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుపల్లో అమ్మసాయి వెంకటరెడ్డి నగర్లో నివసించే సంతోష్, దీపికలు భార్యాభర్తలు 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సంతోష్, దీపికల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న అర్ధరాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ తారాస్థాయికి చేరడంతో ఆగ్రహించిన భర్త సంతోష్ అకస్మాత్తుగా ఒక బ్లేడ్ తీసుకుని తనపై తాను విచక్షణారహితంగా కోసుకుని దాడి చేసుకున్నాడు. ఈ ఊహించని పరిణామంతో భార్య దీపిక తీవ్ర భయాందోళనకు గురైంది. తన భర్త ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండడం చూసి ఏం చెయ్యాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యింది. ఆ ఆందోళన తట్టుకోలేక దీపిక వెంటనే గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించింది. తన భార్య ఉరివేసుకుంటడం సంతోష్ కళ్లారా చూస్తున్నా అతడు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడంతో ఆమెను కాపాడుకోలేకపోయాడు. తర్వాత సంతోష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే వారి ఇంట్లో నుంచి శబ్దాలు విన్నా స్థానికులు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సంతోష్ ఇంట్లోకి వెళ్లారు. దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో మేడిపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. గాయపడిన సంతోష్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. దీపిక అప్పటికి మృతి చెందడంతో ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య గొడవలు గల కారణాలు, సంతోష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.